హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. సో ఎప్పుడు ఇంకో ప్లాన్ ఉంది, ఇలా ఒక మూవీ థియేటర్కి వెళ్ళడం, బ్లాగ్ చేద్దాం అనేసి. మార్చి ప్లాన్ ఉంది, కానీ మార్చికి ఏ పెద్ద మూవీ రాలేదు. ఒక మంచి మూవీ హిట్ కూడా అవ్వలేదు. చేద్దామన్నా కూడా 2-3 వీడియోలు చేశాను, కానీ మూవీ హిట్ అవ్వడం వల్ల చేయలేదు. సో ఇప్పుడు టైం వచ్చింది. నిన్న పెద్ద మూవీ రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఉంది. నిన్నే బాగుంది, సిచ్యువేషన్ వేరేలా ఉండేలా పోలేకపోయాను. ఈరోజు పక్క చేశాను, మార్నింగ్ షో పోతున్నాను. సో దిస్ ఇస్ మై ఫస్ట్ బ్లాగ్ ఆఫ్ విజిటింగ్ థియేటర్. చాలాసార్లు థియేటర్కి వెళ్ళాను, ఎప్పుడు వీడియో రికార్డ్ చేయలేదు. ఫస్ట్ టైం ఒక బ్లాగ్ లా చేస్తున్నాను. మీ అందరు సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం మనం ఈరోజు వెళ్ళి. లెట్స్ గో. టైం ఏమో 8:30 అవుతుంది. వెళ్తున్నా మూవీకి. ఇప్పుడే మనకంటూ ఓన్ ట్రాన్స్పోర్ట్ లేదు, సో పబ్లిక్ ట్రాన్స్పోర్టే. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తాను. థియేటర్ దగ్గర వచ్చేసి, సో ఆల్మోస్ట్ 10 అడుగులు వేస్తే వచ్చేస్తాం థియేటర్. థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే థియేటర్, నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి పోతాను. ఇదే థియేటర్. ఇప్పుడైతే ప్రీమియర్ షో నడుస్తూ ఉంది. ఇదే నా థియేటర్. ఎప్పుడు ఇంకా చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇదే థియేటర్. చిత్తమట్ల సినిమాలు చెప్పి ఇంకా ఆ మూవీని ఇంకా ఈ థియేటర్గా వస్తున్నాను నేను. టికెట్ తీసుకోవడం ఏం మళ్ళీ ఇప్పుడు అదే థియేటర్. ఇది సేమ్ అదే. ఈ ఎక్స్ట్రా అప్పుడు గోడలు ఎదురు గోడ కట్టేపు అంటే. ఇప్పుడైతే ప్రస్తుతం ఖాళీగా ఉంది. సో 10 o'clock కదా, 10:09:45 కాబట్టి ఇంకా రాలేదు ఎవరు. నిన్నైతే బాగా చేసినట్టుండ్రు. ఇక్కడ ఫుల్ పాలాభిషేకం అంతా పోస్టర్ చూస్తే మీకు అర్థమవుతుంది. అదే నిన్నైతే ఫుల్గా బాగా చేసినట్టుండ్రు. నిన్న వచ్చితే మిస్ అయిపోయినా బా. నిన్నగానే వచ్చింటే బాగుండేది, నేనైతే మిస్ అయిపోయాను. సెలబ్రేషన్ బాగుండేది. అప్పటికి పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. బాగా దండ అంతా వేసి పాలాభిషేకం బాగా చేసినట్టుండ్రు. సో ఈరోజు సెకండ్ డే, ఇంకా టైం అవ్వలేదు కదా, ఇంకా రాలేదు. సో నేనైతే వెయిటింగ్. ఆ సెలబ్రేషన్ మిస్ అయిపోయాను. నెక్స్ట్ టైం ఇంకా ఫస్ట్ డేనే వచ్చాక ట్రై చేస్తాను. నా సిచ్యువేషన్ కరెక్ట్గా అవ్వలేదు, అందుకే రాలేకపోయాను. సో జై రామ్ చరణ్ అదే సినిమా హిట్ అయిపోయింది, హిట్ కొట్టేసాము. సో ఈరోజు నా రివ్యూ ఏంటో చూద్దాం. దాంతోపాటు మీరు కూడా చూడండి ఇక్కడ బెంగళూరులో మూవీ థియేటర్ ఎలా ఉంటుంది, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎలా ఉంటారు, మూవీని ఎలా సెలబ్రేషన్ చేస్తారు చూడండి. సో బెంగళూరులో ఉండే వాళ్ళ కింద కామెంట్లో పెట్టండి మీ సినిమా చూసారా లేదా అనేది. బ్యాడ్ లక్ బేసిక్లీ ఏమైందంటే 10:30 అంటే ఈరోజు షో స్టార్ట్ అయ్యేది. నేనైతే ఫస్ట్ డే కదా ప్రీమియర్ షో వేస్తాను నేను. సో అందుకే 6 o'clock 9:30కి వేస్తాను నేను. సో నేను 9:30 9:45 ఉంటుందని వచ్చాను, కానీ షో 10:30 అంట. 10 o'clockకి 9:50 అంత టికెట్స్ వచ్చేది. సో వెయిట్ చేయాలి మళ్ళీ గంట అయినా పర్లేదు, వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇంటర్వెల్ అయిపోయింది. ఇంటర్వెల్ అయిపోయి బయటకు వచ్చిన మామూలుగా సినిమా మాత్రం అసలు ఇంటర్వెల్కే అప్పుడు ఒక 30 minutes సీన్ ఉంది. ఆ సీన్ కి మొత్తం గూస్ బంప్స్. ఎస్పెషల్లీ రేడియో టైప్ దగ్గర ఒక సీన్ ఉంటుంది. రామ్ చరణ్ గా చేసే పర్ఫార్మెన్స్ పీక్స్ అంటే పీక్స్. ఆ 2 వేరియేషన్స్ ఉంటాయి కదా, నాకైతే అసలు వావ్, ఇలాంటి పర్ఫార్మెన్స్ అసలు మామూలు కాదు. అలా చిట్టికేసే చేసే ఒక వ్యక్తి నాకు రామ్ చరణ్ గారు అనుకుంటాను. మామూలు కదా, ఎందుకంటే 2 వేరియేషన్స్. ఒకటి, ఒక వ్యక్తి పోయేదని బాధపడతాడు, దాని తర్వాత ఆ వ్యక్తి పోయిన దానికి కారణం ఉంటుంది కదా. సో అదే కోపం మీద జెండా పెట్టుకుని నడుచుకుంటాడు. ఆ వాక్ ఉంటుంది, వావ్ అంటే వావ్. విజిల్స్ పడలే నిజంగా చెప్తాను. మామూలు కాదు, అసలు వేరే లెవెల్. ఆ వాక్ అనేది, ఆ ఎక్స్ప్రెషన్ అనేది అసలు మైండ్ లో ఎప్పుడు మాట్లాడలేదు. ప్యూర్ గూస్ బంప్స్. ఒక్కసారి 5 నిమిషాలకు ఒకసారి గూస్ బంప్స్ వస్తుంది, అంత బాగుంది. నిజంగా చెప్తాను, ఆ సీన్ అయితే వేరే లెవెల్ అబ్బా. ఇంతవరకు ముందు వచ్చే ఒక సీన్ ఉంటుంది 30 minutes. ఆ సీన్ అయితే వేరే లెవెల్. ఆ ఫైట్ అయినా సీన్ అయినా గూస్ బంప్స్. ప్రతి ఒక్కరు ఆ సీన్ చూడాలి, చాలా బాగుంది. ఎక్స్ప్రెషన్ సూపర్ గా సీన్. ఇప్పుడు ఇంతవరకు స్టోరీలోకి వచ్చేసాం, చూద్దాం ఏమంటుందో. నేనైతే వెయిటింగ్ అబ్బా. ఇంతవరకు సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఓకే, హీరోయిన్ పార్ట్ కొంచెం అంత కనిపించలేదు కానీ ఫస్ట్ హాఫ్ ఓకే, సూపర్ ఉంది. లాస్ట్ 30 minutes మైండ్ బ్లోయింగ్ గూస్ బంప్స్ మూమెంట్ అండ్ వెయిటింగ్. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందని. ఇంటర్వెల్ అయితే సూపర్ ఉంది, నా బాగా నచ్చింది. ఇప్పుడే సినిమా అయిపోయి బయటకు వచ్చాను. ఏఆర్ రెహమాన్ గారు ఏమన్నా కొట్టారా? నాకు ఇంకా ఆరాన్ మైండ్ లోనే చదువులని జరుగుతుందండి. ఇలా మామూలుగా కాదు. మసా అనే సాంగ్ అండ్ కుస్తీ ఆడేటప్పుడు రామ్ చరణ్ గారు లేసేటప్పుడు అసలు మామూలుగా కాదు. ఏఆర్ రెహమాన్ గారు డ్యూటీ మామూలు చేయలేదు, సూపర్ చేశారు. నాకు ఇప్పటికీ పట్టలేదు, మైండ్ లో తిరుగుతా ఉంది. వస్తా ఉంటే అదే సౌండ్ వస్తుంది. ఇలా బస్సులు అంటే ట్రాఫిక్ జామ్ పోతా ఉన్నాయి, కానీ నాకు అదే కాకుండా పెద్ద ఆర్ఆర్ఏ వస్తుంది మైండ్ లోకి. మామూలుగా ఏఆర్ రెహమాన్ గారు సూపర్ కొట్టారు. సూపర్ అంటే సూపర్, చాలా బాగా కొట్టారు. దాని తర్వాత రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, క్లైమాక్స్ ముందు 30 minutes ఎస్పెషల్లీ హాస్పిటల్ సీన్ ఉంటుంది. మైండ్ బ్లోయింగ్. హాస్పిటల్ సీన్ అయితే అసలు నిజంగా ఎమోషన్. ఎంత ఏడుస్తుందంటే మన కూడా కళ్ళు నీళ్ళు వస్తుంది, అంత బాగా చేస్తారు. హాస్పిటల్ సీన్ అయితే అసలు మామూలుగా కాదు. నిజంగా ఒక క్యారెక్టర్ ఫీలింగ్స్ ఉంటుంది. ఏంది ఇలా జరిగిందని అంతలా పర్ఫార్మ్ చేశారు రామ్ చరణ్ గారు. హాస్పిటల్ సీన్ అయితే నిజంగా ఎమోషన్ ఫీల్ అయ్యాను. అందుకే నా వాయిస్ కూడా అలా ఉంది. చాలా బాగుంది. ఉత్తర సినిమా చాలా బాగుంది. ఓవరాల్ గా బాగా నచ్చింది. ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఆరామ్ మైండ్ తిరుగుతుంది. అదే ఎమోషన్ సీన్ కూడా అదే గుర్తొస్తుంది. వావ్, సినిమా చాలా బాగుంది.
పెద్ద ఇంటికి వచ్చేస్తాం ఉంటే. సో ఇప్పుడే అయితే ఇంటికి వచ్చేసాను. మూవీ చూసిన తర్వాత ఇంకా మైండ్ బ్లోయింగ్ అబ్బా. నాకు ఇప్పటికీ ఆర్ఆర్ అనేది పట్టలేదు. అసలు ఏ రకంగా పట్టాలనుకోవాల్సింది ఫస్ట్ ఎందుకంటే సెకండ్ హాఫ్ వచ్చిన మ్యూజిక్ బీజిఎం మైండ్ బ్లోయింగ్. అసలు మామూలు కాదు, వేరే అంటే వేరే లేదు. అసలు ఇంటికి వచ్చిన థియేటర్ నాకు 10 నిమిషాలు అయినా కూడా ఇంకా పాట లేదు. ఆ ఆర్ఆర్ మైండ్ తిరుగుతా ఉంది. ఏమన్నా ఏ రకంగా డాన్స్ అందుకే ఆయన అంత రిక్వెస్ట్ మ్యూజిక్ ఇస్తారు. సో చాలా మంది ఆయన మ్యూజిక్ గురించి మాట్లాడుకొని ఆయన మ్యూజిక్ అంటే ఇది. ఆయన ఒకప్పుడు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మ్యూజిక్ చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్య ఆయన సినిమా కొంచెం ఆడటం లేదు వల్ల ఆయన మ్యూజిక్ పడిపోయింది, అంత బాగాలేదు, అయిపోయిందని ఎవరు కానీ ఈ సినిమాతో పెట్టారయ్యా. మామూలు కాదు, మామూలు డ్యూటీ చేయలేదు. మీమ్స్ చెప్తారు కదా, డైరెక్టర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ డ్యూటీ చేసి సినిమా వెళ్ళడానికి ఉంది. సో ఈ పక్క ఈ సినిమా అక్కడ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ డ్యూటీ చేశారయ్యా. మామూలుగా యాక్సెప్ట్ అండ్ యాక్సెప్ట్ సూపర్ చేశారు. నాకు ఇంకా పాట లేదు ఆర్ఆర్. అసలు మైండ్ ఉంది. మసా మసా సాంగ్ అయినా ఆ ఆర్ఆర్ అయితే పక్క ఈ సినిమాలో ఏ రంగం గురించి మాట్లాడుకుంటుంది గ్యారంటీ. అంత బాగా కొట్టారు మ్యూజిక్. ట్రైలర్ వచ్చిన తర్వాత ఆయన గురించి ఏదో మాట్లాడారు, మ్యూజిక్ అంత లేదని. థియేటర్కి వస్తుంటే మీకు సౌండ్ మామూలు ఉండదు, వేరే రంగం ఉంటుంది ఆ ఫీల్. చెప్తాను సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్ ఉంటాయి పర్టికులర్ కుస్తీ అనేటప్పుడు అక్కడ ఏ రంగం కొట్టిన బీజిఎం మామూలు కాదు, వేరే రంగం. ఎక్కడ పాస్ చేయాలి అక్కడ పాస్ చేస్తే మీరు ఎక్కడ లేపరు అక్కడ లేపాడు, వేరే లెవెల్. మ్యూజిక్ అయితే ఈ సినిమాకి చాలా పెద్ద ప్రాణం పోసింది, సూపర్ ఉంది. సో మొత్తం మూవీ రివ్యూ అంతా నువ్వు ఛానల్లో పెట్టాను. సో ఇది మొత్తం బెస్ట్ బ్లాగ్. ఇప్పుడు ఇంటికి వచ్చాను, మూవీ బాగా నచ్చింది. ఇట్టి కొట్టేసాం. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ ఇట్టి కొట్టేసాం. ఆర్సీ ఫ్యాన్స్ పండుగ చేసుకోవచ్చు. సినిమా చెప్తున్నాను ఎంతమంది హిట్ అవుతుందంటే, అసలు హిట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోన్ ఓపెన్ చేస్తే రీల్స్ లో, స్టోరీలో, వాట్సాప్ స్టోరీలో, స్టేటస్ లో మొత్తం ఆ మూవీ థియేటర్కి వెళ్ళమనేది సీన్స్ చేస్తారు. సో అలా ఇది జరుగుతుంది. నిన్న ఫస్ట్ డేనే 8 మంది చేశాను. అసలు మామూలు కాదు, అయితే మిస్ అయ్యాను. సెకండ్ డే వెళ్ళాను ఈరోజు. సో చాలా మంది అప్పటికే పోస్ట్ చేశారు సినిమా వెళ్ళాల్సిన ఫస్ట్ మార్నింగ్ షోకి అనేది, లైవ్ షోకి వెళ్ళాను. ఇప్పుడు వీళ్ళు చూడాలి అసలు సెకండ్ టైం వెళ్తాం అనేసి. సో మూవీ డెఫినెట్ హిట్ అయింది. ఇలా జరిగితే మెయింట్ అయినట్టు ఏదో 100 కోట్లు 200 కోట్లు వేసినట్టు ఏం కదా ఇచ్చిన బ్లాక్ బస్టర్ అయింది. చాలా మంది వెళ్తున్నారు, సెకండ్ టైం వెళ్తున్నారు. ఈ మూవీ హిట్ అయిపోయింది, హిట్ కొట్టేసాం అంతే. ప్రతి ఒక్క రామ్ ఫ్యాన్స్ లైక్ చేయండి. సినిమా అయితే హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ మూవీ. నేను బ్లాగ్ లో మరిన్ని చేయాలనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ కావాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.